ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య, అలాగే అదే రోజు సూర్యగ్రహణం కూడా. అయితే ఈలోపుగా తులారాశివారు అతిపెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు. 100% మీ జీవితంలో జరిగేది ఇదే. అయితే 2024 అక్టోబర్ 2వ తేదీన వచ్చేటటువంటి అమావాస్య అలాగే సూర్యగ్రహణంలోపు తులారాశివారు వినపోయే శుభవార్తలు ఏంటో వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు, నిస్వార్థపరులు, ఇతరులకు సహాయం అందించడంలో ముందు వరుసలో ఉంటారు. అలాగే నిస్వార్థంగా ఏది ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో పోటీతత్వం అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే కూడా ఉంటారు. అయితే ఇక విషయంలోకి వస్తే కనుక అక్టోబర్ 2వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగినటువంటి మహాలయ అమావాస్య రాబోతుంది. అదే రోజు సూర్యగ్రహణం కూడా. అందుకే ఈ రోజుకు చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది. గ్రహస్థితిలో చాలా రకాల మార్పులు కూడా ఈ సమయంలో ఉండబోతున్నాయి. అయితే ఈ యొక్క గ్రహస్థితిలో మార్పులు అనేవి తులారాశి వారి యొక్క జీవితంపై అనుకూలమైన ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి. అయితే గ్రహస్థితిలో మార్పులు ఒక్కో రాశి వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో తులారాశి వారికి మాత్రం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వారు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే తులారాశి వ్యక్తులు ఉన్నారో చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక తీరబోతుంది. ఉద్యోగం దొరకక మీరు నిరాశలో ఉన్నారు. ఎన్నిసార్లు మీరు ప్రయత్నం చేసినా కానీ చేతుల వరకు వచ్చి అవకాశం చేజారిపోతుంది. అటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అవకాశం వారి ముందుకు వస్తుంది. ఉద్యోగం దొరికే సూచన కనిపిస్తుంది. ప్యాకేజ్ విషయంలో మీరు చాలా సంతృప్తిని అయితే పొందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నట్లయితే దానికి సంబంధించి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే వ్యాపారంలో ఎవరైతే భాగస్వాములతో కలిసి నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో వారికి భాగస్వాములు లభిస్తారు. నూతన వ్యాపార పెట్టుబడులు కూడా పెడతారు. ఈ సమయం వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులైతే మీరు మీ యొక్క వ్యాపారంలో చేయబోతున్నారు. దానికి మీకు మంచి ఐడియాస్ అనేది రావటం కూడా జరుగుతుంది. ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించే విధంగా మీరు మీ యొక్క వ్యాపారంలో మార్పులను చేయటం ద్వారా వ్యాపారం దినదినం పూర్తిగా అభివృద్ధి బాటలోకి వెళ్తుంది. అయితే ఈ యొక్క గ్రహణం అలాగే అమావాస్యలోపు అద్భుతంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది. అత్యధికమైనటువంటి లాభాలను కూడా మీరు చూడబోతున్నారు. అలాగే విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ మీరు నిరాశలో ఉన్నట్లయితే, మీకు ఇదివరకు ఎటువంటి ఆటంకాలు వచ్చి మీ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోయాయో ఆ యొక్క ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు మళ్లీ ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లాలి అనే కోరిక తీరుతుంది. డబ్బు సమకూరుతుంది. సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభిస్తుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైనటువంటి అతిపెద్ద శుభవార్తలనైతే ఈ యొక్క మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం వచ్చేటటువంటి అక్టోబర్ 2వ తేదీలోపు వీరు చూడబోతున్నారు. ముఖ్యంగా మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి. మరెంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సరస్వతీదేవిని ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.